హలో గైస్, మా జిమ్లో లాస్ట్ సాటర్డే బూట్ క్యాంప్ కన్వర్ట్ చేశారు. డైరెక్ట్గా ఇంకా మేమందరం కలిసి చెన్నై బేసన్ నగర్ బీచ్కి వెళ్ళిపోయాం. అక్కడ ప్రతి ఒక్కరు జాగింగ్ చేస్తున్నారు. ఇంకా మేమంతా ప్లేస్కి రీచ్ అయిపోయి అక్కడ వార్మప్స్ ఎక్సర్సైజెస్ అన్ని చేసుకున్నాం. సన్ రైజ్లో ఏం చేయాల్సిన ఒక సైడ్ ఏంటంటే మాకన్నా ముందు వచ్చి చాలా మంది వరకు గేమ్స్ వాళ్ళకి, ఒక సైడ్ ఏంటంటే మంచి బర్డ్స్, ఇంకో సైడ్ ఏంటంటే మంచి సముద్రం అలలు. సరే ఇంకా ఎక్సర్సైజెస్ అన్ని అయిపోయిన తర్వాత క్లయింట్స్ అందరికి మేము గ్లూకోజ్ డ్రింక్ ఇచ్చాము. తర్వాత టగ్ ఆఫ్ వార్ గేమ్ అంతా ఆడాము. ఈ గేమ్లో అయితే మేము ఆడుతుండగా మాకన్నా ముందే ఎవరో పిల్లకాయలు ఇంకా వాళ్ళందరూ వచ్చి ఇంకా మాతో పాటు జాయిన్ అవడం. టగ్ ఆఫ్ వార్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ టగ్ ఆఫ్ వార్ అందరికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం. ఫ్రూట్స్ ఇంకా యాజ్ యూజువల్ మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత నేరుగా ఇంకా మా వ్యాన్ లో మేము ఎక్కి అందరం వచ్చేసి ప్రీ వర్కౌట్ తీసుకునేసి ఇంకా జిమ్ కి వచ్చి వార్మప్ అండ్ మొబిలిటీ ఎక్సర్సైజ్ చేసుకొని ఇంక్లైన్ డంబుల్ ఫ్లై 3 sets into 15 reps. నెక్స్ట్ వచ్చి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ 15 reps into 4 sets. ఇంకా డిక్లైన్ కేబుల్ ఫ్లై, దీన్ని క్రాస్ ఓవర్ కూడా అంటారు. నేను మోస్ట్లీ దీంట్లో ఏంటంటే మైండ్ మజిల్ కన్సల్టెడ్ గా చేస్తాను ప్రతి ఒక్క రిప్ ని. సో ఇంకా డిక్లైన్ కేబుల్ ఫ్లై కంప్లీట్ చేసుకున్న తర్వాత మన కండిషన్ బాగున్నప్పుడే కాదు, మన కండిషన్ బాగలేనప్పుడు కూడా మనం బాగా చూపించాలి మన బాడీని. సో ఇది నా బాడీ కండిషన్ అయితే ఎలా ఉంది. మోస్ట్లీ నేనైతే ఒక దాంట్లో మాత్రం బాగా సాటిస్ఫాక్షన్ అవుతా. నేను 1 month వర్కౌట్ చేయకపోయినా కానీ నా డెల్ట్స్, షోల్డర్ డెల్ట్స్ నన్ను అన్సాటిస్ఫై ఎప్పుడు చేయదు. ఇది నా కండిషన్.